హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఆరోపణ చేస్తున్నారు స్కామ్ జరిగిందని. దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక 3 పాయింట్లు మాట్లాడారు. అది కాంట్రడిక్టరీగా లేదు. ఇప్పుడు అది వైసీపీ ఏం చెప్పారో అదే చెప్తున్నారు నారా లోకేష్ గారు. ఇప్పుడు 3 పాయింట్లు చెప్పారు. ఒకటి పాయింట్ 1, ఎగ్జామ్ పెట్టకుండా స్పోర్ట్స్ కోటా నింపారు అనేది ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేశారు. ఓకే, ఇప్పుడు ఆయన అది కన్ఫర్మ్ చేశాడు. దాంట్లో ఏమని, ఎగ్జామ్ పెట్టకుండానే మేము స్పోర్ట్స్ కోటా నింపాము, అలా చెయ్యొచ్చు. దానికి రెఫరెన్స్ ఎవరు ఇచ్చాడు? శ్రీచరణి ఇట్లాంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పీపుల్ని రెఫర్ చేశాడు. ఓకే, అది ఒకటి నాకైతే అర్థమైంది. అది అంటే హీస్ కన్ఫర్మింగ్ వాట్ ఎవర్ ది ఎలిగేషన్స్ దట్ అపోజిషన్ ఇస్ డూయింగ్. రెండోది, అతను ఎవరో ఎగ్జామ్ రాశాడు, అంటే డిపార్ట్మెంట్లో ఉంటూ ఎగ్జామ్ రాశాడు అనే దాని మీద అది కూడా కన్ఫర్మ్ చేశాడు. మూడోది, ఆడియో ఏదో రిలీజ్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పాడు. అంటే అర్థం అరెస్ట్ చేశారంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేశారు అంటే 3 కన్ఫర్మ్ చేశాడు నా లోకేష్ గారు. అంటే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ ఫిషీ. ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు, ప్రభుత్వం ఇప్పుడిప్పుడుగా ఒప్పుకోకపోవచ్చేమో, ఇది స్కామ్ జరిగింది మా టైంలో అని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. బట్ ద స్టేట్మెంట్స్ విచ్ హీ మేడ్ ఈస్ క్వైట్ కన్ఫర్మింగ్ దట్ సంథింగ్ ఈజ్ ఫిషీ. He himself said, the recruitment was done without a written test to the sports people. He himself confirmed that the one person who wrote exam, the same person was working with other department, exam paper setting athan cheyikapochu, but he is part of the department. And third audio release anedi adi true because he confirmed the arrest of the person. ఈ 3 అయితే మనకి కన్ఫామ్, ఒకటైతే మనకి అర్థమైంది. ఇప్పుడు లోకేష్ గారు దీన్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేశారంటే శ్రీచరణికి కనెక్ట్ చేశారు. శ్రీచరణి ఒక క్రికెటర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. శ్రీచరణి వీళ్ళకి ఏంటంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళరు. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ మొత్తం సచిన్ టెండూల్కర్ గారికి కూడా ఉద్యోగం ఇచ్చారు. సచిన్ టెండూల్కర్కి ఉద్యోగం ఇచ్చారు, శ్రీచరణ్కి ఉద్యోగం ఇచ్చారు, స్మృతి మందాన బ్యాంకులో పనిచేస్తున్నారని చెప్పింది, జెమీమా రోడ్రిక్స్ ఇంకొక దాంట్లో. వాళ్ళు ఎవరు డ్యూటీకి వెళ్ళరు, వాళ్ళు ఆడుతూ ఉంటారు క్రికెట్. ఊరికే హానరీగా ఇచ్చి వాళ్ళకి జీతాలు పే చేస్తుంటారు. ఈ స్పోర్ట్స్ పీపుల్ ఉద్యోగాలకు వెళ్ళాలి కదా, వాళ్ళకి వీళ్ళకి తీసుకొచ్చి లింక్ పెట్టడం అనేది దర్ ఇస్ సంథింగ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ లోకేష్ గారి సైడ్ నుంచి. ఎందుకంటే అవి హానరీ ఉద్యోగాలు, ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇవి హానరీ గౌరవప్రదంగా ఇచ్చేటువంటి ఉద్యోగాలు వేరు, బ్యాంకుకు వచ్చి పని చేయాలి అని డైలీగా పని చేయించుకునే ఉద్యోగాలు వేరు. వాళ్ళకి ఇచ్చినట్టుగా వీళ్ళకి ఇవ్వకూడదు. ఇది ఒకటి నాకు లోకేష్ గారు చెప్పిన దాంట్లో కొద్దిగా అది మిస్ అయ్యాడని నాకేదో అనిపించింది ఒక లోకేష్ గారు. రెండోది, ఇది 2025లో ఒక జియో సోషల్ మీడియాలో దొరుకుతుంది. 2025లో ఒక జియో ఇచ్చారట. ఏదో 2025లో ఏం జీవో ఇచ్చారు? రిటర్న్ టెస్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫిల్ చేయండి అని చెప్పి ఇచ్చారట. వీళ్ళే మళ్ళీ 2026లో కొత్తగా రిక్రూట్మెంట్ ఇచ్చారట, రిటర్న్ టెస్ట్ పెట్టాలి వాళ్ళు. కానీ ఇది కరెక్ట్, ఇదేది లేటెస్ట్ జీవో కరెక్ట్, రిటర్న్ టెస్ట్ పెట్టాలని. ఏమంటే స్పోర్ట్స్ కోటా ఉంటే దట్ డజన్ మీన్ దట్ డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలని ఎవరు చెప్పారు? స్పోర్ట్స్ కోటా ఉన్నంత మాత్రాన, సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు తీసేసుకుంటారా? డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఉద్యోగాలు. ఓకే, ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఎస్సీలకి అలాట్ చేయకపోయిన 15 సీట్లలో నాకు ఎస్సీ సర్టిఫికేట్ నాకు ఈయన డైరెక్ట్గా ఇచ్చేస్తారా? అది ఎప్పుడు ఇస్తారు? క్యాండిడేట్ లేనప్పుడు కదా ఇస్తారు. ఎప్పుడో 1950sలో స్వతంత్రం వచ్చినప్పుడు క్యాండిడేట్లు దొరకల, వాళ్ళు ఉద్యోగానికి క్యాండిడేట్లు దొరకల. 5వ తరగతి 10వ తరగతి దొరికిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చారు కదా. 5వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాంపిటీషన్ లేదు అప్పుడు. ఇప్పుడు డిగ్రీలు పట్టుకొని రోడ్లన్నీ తిరుగుతుంటే ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు విదౌట్ రిటర్న్ టెస్ట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? స్క్రీనింగ్, ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేయకుండా ఎలాగ ఉద్యోగాలు డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా అయినా సరే ఇచ్చారు? అంటే వీళ్ళ ఉద్దేశం స్పోర్ట్స్ కోటాలో ఎవరు లేరు, కాంపిటీషనే లేదు, క్యాండిడేట్లు దొరకలేదు, అందుకని ఎవడొస్తే వాడికి ఇచ్చేసాం అనేది చెప్పడానికి ట్రై చేస్తారా? అది మనకేది తెలియదు. ఓకే, వెన్ దెర్ ఈస్ అ కాంపిటీషన్ యూ షుడ్ కండక్ట్ ఎగ్జామ్, స్క్రీనింగ్ చేయాలి. ఇది ఎగ్జామ్ కాకపోతే రన్నింగ్ టెస్ట్ పెట్టు. ఎందుకు స్పోర్ట్స్ పీపుల్ కాబట్టి రన్నింగ్ టెస్ట్ పెట్టు. బికాజ్ దేమే ఒకవేళ వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేదంటే స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు అంటే ఓకే క్రికెట్ ఆడమను, రన్నింగ్ టెస్ట్ పెట్టు.
ఇంటలెక్చువల్ టెస్ట్ చేయి. ఓకే, సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ సైన్స్ నువ్వు టెస్ట్ పెట్టడం ఇష్టం లేకపోతే, బట్ ఇంటలెక్చువల్ టెస్ట్ అన్న లాజికల్ రీజనింగ్ అని ఏదో ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ ఉండాలి కదా. అలా స్క్రీనింగ్ ప్రాసెస్ లేకపోతే ఏమైంది, అవుట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అంటే ఇంకేమైంది, ఇంక ఎవరికైనా ఇవ్వచ్చు అనేది ఇంక మరి వాళ్ళు అన్నారు. అది అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారు అని అపోజిషన్ చెప్పిన దాంట్లో కొద్దిగా లింక్ ఏంటి, వితౌట్ రిటర్న్ టెస్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఇంక రికమెండేషన్లు, డబ్బులు, ఆఫర్లు మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది అనేదాన్ని కన్ఫర్మ్ చేసినట్టే కదా. రిటర్న్ టెస్ట్ పెట్టకుండా మేమే పెట్టామని చెప్పి వీళ్ళు జివో మార్చారు కదా. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు ఆర్డినరీ స్పోర్ట్స్ పీపుల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒకటేనా? శ్రీచరణి అమ్మాయి ఇంటర్నేషనల్ ప్లేయరు. ఆ అమ్మాయి ఏదో జస్ట్ ఒక కాలేజీల్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక వ్యక్తి జావలిన్ త్రోనో లేదా షార్ట్ పుట్టో వేసాడు అనుకునే ఆయన కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండేది. క్రికెట్ ఆడే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండేది. వాలీబాల్, త్రోబాల్ అన్నిటికీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటాయి వాళ్ళకు కూడా. ఏది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్ స్కూల్ జరిగినా కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి శ్రీచరణ్ ఇతరు ఒకట కాదు కదా. సో మరి ఎందుకు దాన్ని రిఫర్ చేశాడు లోకేష్ గారు అనేది నాకు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఆ వీడియో విన్నాను నేను. ఓకే, దానికి రెండింటికి లింక్ పెట్టడం ఇదేంటి అనేది నాకు ఒకటైతే ఇష్యూ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది అవన్నీ వదిలేస్తే ఫస్ట్ ఎథికల్గా మోరల్గా రైట్ క్యాండిడేట్ని ఏ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ చేశారు అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చెప్పకపోతే పబ్లిక్లో అనుమానం వచ్చింది. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఏ ప్రాసెస్లో సెలెక్షన్ చేశారు అనేది దేర్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ఐడియా. అది నాకు ఆర్టికల్ 16 మనకేం చెప్తుంది? ఆర్టికల్ 16లో ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఏమన్నది ఇక్కడ ఆర్టికల్ 16లో? ఇది ఒకటేనండి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలని ఆర్టికల్ 16 పెట్టారు. ఓకే, ఇక అక్కడి నుంచే కదా రిజర్వేషన్స్ వచ్చాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్ 16 నుంచే కదా వచ్చింది. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. మీరు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అంటే మరి అక్కడ రిజర్వేషన్ ఎగ్జామ్ పెట్టి, రిజర్వేషన్స్ని పెట్టి, హారిజాంటల్, వర్టికల్ ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ చూసి జాగ్రత్తగా డిజర్వ్డ్ క్యాండిడేట్కి కదా రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఒక 3% స్ట్రైట్గా వీళ్ళు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇచ్చారనుకుంటా. 3% ఆటోమేటిక్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇచ్చి ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేశారు. అది క్లియర్గా చెప్తాను. అది లోకేష్ గారే చెప్పారు. ఏమైనా మేము ఎగ్జామ్ పెట్టలేదంటే మరి సర్టిఫికేట్లు తీసుకొని సర్టిఫికేట్ స్క్రీన్ చేసి 3% డైరెక్ట్గా ఇచ్చారు అని అర్థం. ఇప్పుడు దాని మీద వీళ్ళు ఇదిగో గోల్డ్ మెడలిస్ట్ ఎవరో వాళ్ళు అపోజిషన్లో గోల్డ్ మెడలిస్ట్ని తీసుకొచ్చారు, గోల్డ్ మెడలిస్ట్కి ఇవ్వలేదు, ఆయనకంటే ఈయన తోపు, ఇద్దరికి స్పోర్ట్స్ ఉంది బట్ ఈయన తోపు అని అన్నారు. మరి ఈ తోపుకి ఆయనకి మరి రిక్రూట్మెంట్ పెట్టాలి కదా, కంపారిజన్ పెట్టాలి కదా. లేదంటే అతని మీద ఇతనే బెటర్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పి దాన్ని ట్రాన్స్పరెంట్గా సర్టిఫికేట్లు మొత్తం కూడా పబ్లిక్ వదిలేసి ఏదో ఒకటి సార్. ఇప్పుడు మేము ట్రాన్స్పరెంట్గా చేసాము అంటం వేరు, ట్రాన్స్పరెంట్గా ఉండటం వేరు. ట్రాన్స్పరెంట్గా చేసాము, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ట్రాన్స్పరెంట్గా చేసాము ట్రాన్స్పరెంట్గా చేసామన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. బట్ అక్కడ వీవీప్యాట్ స్లిప్లు ఇవ్వమంటే ఇవ్వమన్నారు, కోర్టుకు వెళ్తే కుదరదు అన్నారు. అక్కడ కర్ణాటక వాళ్ళు ఇదేంటి ఐపీ కోడ్లు ఇవ్వండి అంటే ఇవ్వనన్నారు. ఇంకా ట్రాన్స్పరెన్సీ ఏంటి చెప్పడానికి మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాను. అలాగే అక్కడ ఎలక్షన్ కమిషన్ చేసింది గతంలో. ఇప్పుడు అలాగే వీళ్ళు మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పడం వేరు, ట్రాన్స్పరెంట్గా ఉండటం వేరు. ఆ ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇంత గొడవ రాదు కదా అని నా ఉద్దేశం. మేబీ లోకేష్ గారు ఇంకొద్దిగా డీప్గా ఆలోచించి ఈ ట్రాన్స్పరెంట్గా ఎందుకు వచ్చినా కూడా వీళ్ళు మన మీద ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ పబ్లిక్గా మార్కులు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ పీపుల్ మీద కాంట్రవర్సీ స్పోర్ట్స్ పీపుల్ కదా, వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మొత్తం ఆన్లైన్లో పెట్టయితే పోయింది కదా. ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో అప్లికెంట్స్ మొత్తం వాళ్ళ అటాచ్మెంట్ చేసి ఆన్లైన్ అప్లికేషనే కదండి మొత్తం. అవి మొత్తం కూడా స్పోర్ట్స్ పీపుల్ ఆన్లైన్లో పెట్టేస్తే వెరిఫై చేసుకుంటారు కదా ఎవరికి వచ్చింది. బికాజ్ దేర్ ఇస్ నో రిటన్ టెస్ట్. దాని క్రెడిబిలిటీస్ బట్టే మీరు చూడాలి. క్రెడిబిలిటీ మొత్తం ఆన్లైన్లో పెట్టేస్తే పోయింది కదా అనేది అది మరి నాకు ఒకటైతే అలా అనిపిస్తుంది. ఓకే, అయితే ఇది ఈ రెండు రిజర్వేషన్ని, ఇది రెండింటిని మనం వేడివేడిగా చూడాలి. ఇంకోటి ఇదేంటంటే
జివో మార్చారట. అది నాకు ఒకటి అర్థం ఏంటంటే ఆన్లైన్లో ఒకటి కనిపిస్తుంది ఏంటంటే జివో మార్చారు. ఏమని 2025లో ఇలా జివో లేకుండా ఆమె ఏమంటే ఎగ్జామ్ లేకుండా ఎగ్జామ్ పెట్టేయండి అని చెప్పి పెట్టారట. ఓకే, అంటే అర్థం దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్. ఏది ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇల్లీగల్, 100% ఇల్లీగల్ అది. ఓకే, ఇల్లీగల్ కాదు, లీగల్ అయ్యి ఉండొచ్చేమో, బట్ అనెథికల్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ అనెథికల్. నువ్వు ఎలా అసెస్ చేస్తావో తెలియకుండా అనెథికల్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు లెక్క. ఎందుకు వాళ్ళే ఆ జీవోని మార్చి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టమని చెప్పారట. వాట్ ఈస్ ద చేంజ్ బిట్వీన్ 2025 జీవో అండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ 2026? ఈ 1 ఇయర్లో ఏమైంది? ఏం మార్పు వచ్చింది గవర్నమెంట్కి? 2025లో డైరెక్ట్ రిక్రూట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక పాస్ చేశారు. దాన్ని మార్చి 2026 ఇప్పుడు కొత్తగా మేము రిక్రూట్మెంట్ చేస్తాము, ఇప్పుడు రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటా కూడా ఎగ్జామ్ పెట్టండి అని వాళ్ళే మార్చారంటే ఈ 1 ఇయర్లో ఏం తేడా వచ్చి పాలసీ మార్చారు అంటే అర్థం ఏంటంటే జస్ట్ దే ఐడెంటిఫైడ్, దే రియలైజ్డ్ దట్ ఈస్ ఎ మిస్టేక్. కొత్త జీవో మార్చారంటే దట్ యూ రియలైజ్ దట్ ఈస్ ఎ మిస్టేక్. ఓకే, ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలి కదా, అది నేను అనేది. ఓకే, ఎనివే నాకు ఇది సరే, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ వీడియో చూసి లోకేష్ గారు మాట్లాడిన వీడియో చూసి ఆ వీడియోలో ఏమన్నారంటే లోకేష్ గారు ఎగ్జామ్ పెట్టకుండా ఇవ్వచ్చు అన్నారు. ఆ ఒక్క పాయింట్ నాకు ప్లస్ శ్రీచరణ్తో పోల్చడం ఈ రెండు నాకు డిఫరెంట్గా అనిపించినాయి. ఈ 2 పదాలు కొద్దిగా డిఫరెంట్గా అనిపించాయి. శ్రీచరణ్కి వీళ్ళ ఉద్యోగులకి సంబంధం ఏంటి, ఎగ్జామ్ పెట్టకుండా రిక్రూట్మెంట్ చేయడం ఏంటి అనేది 100% అది సంథింగ్ ఈజ్ అబ్జెక్షనబుల్. 100% ఈ క్యాండిడేట్లు అబ్జెక్ట్ చేస్తారు దాన్ని. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.